హాయ్ అండి, నేను మీ శ్రీమహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నా స్టైల్లో ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో చూసే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ 8 వరకు అయితే ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 పెద్ద ఆనియన్స్ని కూడా తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 3 లేదా 4, మరీ సన్నవైతే 6 లేదా 7 అయితే తీసి పెట్టేసుకోండి. వీటన్నిటిని సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైకి ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్, వాటన్నిటిని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఒక 50% వరకు వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగితే ఫ్రై అంత బాగోదు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, మీ స్పైసీకి లెవెల్కి తగినంత కారం అనేది యాడ్ చేసుకొని ఆనియన్స్కి ఉప్పు, పసుపు, కారం అన్నీ పట్టేలాగా 1 నిమిషం పాటు అలా కలుపుతూ వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని ఇందులో వేసుకోండి. మీరు స్టవ్ మీద ఇలా పగలగొట్టుకోవడం కష్టం అనిపిస్తే మీరు ఒక బౌల్లో ముందుగానే పగలగొట్టుకొని వీటిని యాడ్ చేసుకోండి. ఒకవేళ పొయ్యి మీదనే పగలగొట్టాలనుకుంటే లో ఫ్లేమ్లో కంపల్సరీగా పెట్టుకోండి, లేదంటే ఆ గ్యాప్లో మనకి అడుగు అనేది మాడుతుంది. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకొని గరిట తీసుకొని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్స్ వేసిన తర్వాత 1 నిమిషం అవి ఉడకాలని ఆగుతారనమాట. అలా ఆగామంటే అవి ఉడికిపోతాయి. అప్పుడు కారం, ఆనియన్స్ సపరేట్గా, ఎగ్ అనేది సపరేట్గా ఉంటుంది. నేనైతే వేసిన వెంటనే కలిపేస్తాను అనమాట. చూడ్డానికి ఒకలాగా అనిపించినా కానీ ఇవి మనం కలపడం వల్ల మనకి ఎగ్లేకి ఉప్పు, కారం, పసుపు అంతా మిక్స్ అయిపోతుంది. అలా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి, ఇలా చూడండి ఎగ్లేకి కూడా కారం, ఉప్పు, పసుపు అన్నీ వెళ్ళి బాగా వేగిపోతుంది. టేస్ట్ కూడా తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై. ఇలా బాగా వేగిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకొని తక్కువగా ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి, సంగట్లోకి, రొట్టెల్లోకి, దేంట్లోకైనా ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. నేనైతే అన్నిట్లోకి తింటాను ఎగ్ ఫ్రై. ఒక్కొక్కసారి ఒట్టిది కూడా చేసుకొని తింటాను, అంత బాగుంటుంది. పచ్చిమిర్చితో చేసే కంటే ఇలా కారం వేస్ట్ చేసేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.